రోషన్, ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షరీఫ్ హీరోయిన్లుగా నటించిన మూవీ లవర్స్ డే ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. మరి ఈ సినిమాకి సంబంధించి బోలెని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సినిమా నిర్మాతలు వినోద్ రెడ్డి గారు, అలాగే గురురాజు గారు, అలాగే డైరెక్టర్ ఉమర్ గారు, అలాగే హీరోయిన్ నూరిన్ షరీఫ్ మనతో ఉన్నారు. వాళ్ళతో మనం బోలెని విషయాలు షేర్ చేసుకుందాం. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. సినిమా రిలీజ్ అయింది, మంచి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. సో హౌ డు యూ ఫీల్? We are feeling great because our small Malayalam movie become popular and it's getting released 4 languages, 2000 screens and overall all happy. ఓకే, గురురాజు గారు, ఇంత సక్సెస్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందుకనే కదా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చెప్పి బండి సార్ వచ్చినప్పుడు చిన్న పిల్లోడిలాగా అక్కడ స్టేజ్ పైన ఆడియో ఫంక్షన్లోనే ఎగిరాను. అదే సక్సెస్ నేను చూస్తున్నానమ్మా. 500 పైచిలకు థియేటర్లో వేసినా కూడా ఆడియన్స్ బ్రహ్మరథం పట్టించారు. ఒక క్లైమాక్స్లో విషయానికి వచ్చే వరకంటే కొంచెం చేంజెస్ అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే మన తెలుగు ఆడియన్స్ ఏంటిదంటే ఎప్పుడు కూడా హ్యాపీనెస్ కోరుకుంటారు. అంటే హీరోకి ఏదైనా డిసప్పాయింట్ అయితే వాళ్ళకైనట్టు ఫీల్ అవుతారు. ఆ ఉద్దేశంతో నేనేంటంటే మళ్ళీ సార్ తోటి మాట్లాడే డైరెక్టర్ గారు ఇట్లా ఆడియన్స్ కొంచెం క్లైమాక్స్ చేంజ్ చేశాం. ఇప్పుడు చేంజ్ చేయడానికి కూడా చాలా మంది మనకి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు చూశారమ్మా. ఒక రాజకీయ నాయకులు కూడా చూశారు. అరే సినిమా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ చాలా బాగున్నాయి, ఇంత మంచి సినిమా కొంచెం డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసి ఆ ఫైనల్గా కొంచెం మార్చగలిగితే ఇంకా బాగుంటుంది అంటే నేను రిక్వెస్ట్ చేయగానే ఇమ్మీడియట్లీ మార్చాడమ్మా. ఇప్పుడు సెకండ్ వీక్ వచ్చినా కూడా 100 థియేటర్ల పైననే ఉన్నాయి. జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అసలు ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోలేమమ్మా. ఇంకా థర్డ్ వీక్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ సినిమాకి ముందు వచ్చేసి ప్రియా వారియర్ వైరల్ అయింది. ఇప్పుడు ఏంటిదంటే నూరి గారు ఇప్పుడు వైరల్ అయిపోయి ఎక్కడ చూసినా నూరిని అంటున్నారు. అంటే అంత బ్రహ్మాండంగా ఇప్పుడు నడుస్తుందమ్మా. అంటే మీరు ముందే ఊహించారా ఇంత సక్సెస్ వస్తుందని? సక్సెస్ వస్తుందంటే ఇప్పుడు మనకు ముందు ఏంటిదంటే ఒకటి మాకు ఫుల్ డైరెక్టర్ మీద ఒక కాన్ఫిడెన్స్ అమ్మ. ఆయన 2 సినిమాలు తీశాడు, 2 కొత్త వాళ్ళతోటి తీశాడు. 3వ సినిమాకి వచ్చే వరకంటే పెద్ద పెద్ద అక్కడ సూపర్ స్టార్లు ఆయనతో చేయాలని ఆయనకు డేట్ అడిగితే లేదండి నేను కొత్త వాళ్ళతో చేయడమే నా ప్యాషన్, పాత వాళ్ళు నాకు వద్దు అని ఈ 3వ సినిమా 100 days ఆడినా కూడా 3వ సినిమా ఆట్రిక్ కూడా మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టే ప్రయోగం చేశాడు. అయితే ఎంత ప్రయోగం చేశాడు అంటే ఇండియాకే ఒక వన్య తీసుకొచ్చే విధంగా ఒక అమ్మాయిని ఇంటర్నేషనల్ లో పరిచయం చేశాడు. తర్వాత ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక ఈ అమ్మాయి కూడా ఇప్పుడు బోలెడన్ని ఆఫర్స్. ఇక ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ గారు మళ్ళీ కొత్త వాళ్ళతో చేస్తారా ఏదో తెలియదు. నూరిన్ షరీఫ్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? I'm so happy because as our director producers are told it's a small cinema, we all are new faces. Getting this much wide acceptance from releasing in full languages and getting good feedbacks, that means a lot for newcomers like me. ఓకే, వినోద్ రెడ్డి గారు, మీరు ముందే ఊహించారా ఇంత సక్సెస్ వస్తుందని? ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని ఊహించామండి. కానీ సెకండ్ వీక్ ఇంకా ఇలా ఇంక్రీజ్ అవుతుందని అనుకోలేదండి. క్లైమాక్స్ అయిన చేంజ్ చేసిన తర్వాత మొత్తం అసలు డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయండి. ఇప్పుడు సో కలెక్షన్స్ ఎలా వచ్చాయి? కలెక్షన్స్ ఓపెనింగ్ చాలా బాగుందండి, కానీ క్లైమాక్స్ డిసప్పాయింట్ అయ్యారు. క్లైమాక్స్ చేంజ్ చేసిన వెంటనే మొత్తం టోటల్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు థర్డ్ వీక్ థియేటర్స్ పెరుగుతున్నాయండి. ఇంకా అంటే ఫస్ట్ ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తారు, తర్వాత ఎన్ని థియేటర్స్? ఫస్ట్ 500 థియేటర్స్ లో రిలీజ్ చేశాం. ఓకే, అంటే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలోనే 100 థియేటర్లు రిలీజ్ చేశాం. ఆ తర్వాత మనకు కొంచెం క్లైమాక్స్ డిసప్పాయింట్ అయింది. సెకండ్ వీక్ వచ్చే వరకంటే ఈ సినిమా మీద ఇలా మారుస్తున్నారు డైరెక్టర్ క్లైమాక్స్ అనే వరకంటే సినిమా మీద ఉన్న నమ్మకంతో 100 థియేటర్లకు పైగా పెట్టారు. అప్పుడు ఎప్పుడైతే క్లైమాక్స్ మార్చామో ఇప్పుడు ఆడియన్స్ ఆ గోల ఎంత అంటే అసలు ఇంక్రీజ్ అవుతుంటే అసలు మేము థియేటర్ అడగడం కాదు, జనరల్గా ఒక సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయిన తర్వాత మనకు సెకండ్ థర్డ్ వీక్ వచ్చే వరకు అంటే థియేటర్లు దొరకవండి. అటువంటి దీంట్లో వాళ్ళే థియేటర్స్ పెంచుకుంటా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మాకేంటిది థర్డ్ వీక్ వచ్చే వరకు అంటే మళ్ళీ థియేటర్లు పెంచుతున్నాం అంటున్నారు. అంటే అంత బ్రహ్మరథ పడుతున్నారు ఆడియన్స్. అసలు ఎంత సక్సెస్ ఉంది అంటే అసలు అక్కడ చూస్తే అసలు మాకే ఆశ్చర్యపోతున్నాం. డే బై డే కలెక్షన్లు పెరుగుతూ ఉన్నాయి. క్లైమాక్స్ మార్చిన తర్వాత ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే వచ్చిందో అసలు కంటిన్యూగా పెరుగుతున్నాయి.
ఇప్పుడు మనకు మా మిత్రుడు వైజాగ్, ఇప్పుడు నేను హైదరాబాద్. ఇక ఒక దిక్కు నుంచి ఏంటంటే ఆయన అక్కడ ఆంధ్రలో మొత్తం టోటల్గా థియేటర్లు పెరిగి ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఇక్కడ థియేటర్లు పెరుగుతుంటే నేను హ్యాపీగా ఉన్నాను. ఇదంతా ఏంటంటే ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా అమ్మ మంచి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఒరిజినల్గా సినిమా సక్సెస్ లేదనేది అది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఒక థియేటర్లో అయితే మేము ఆపుకోగలం, ఒక థియేటర్ని అయితే మేము బతికించుకోగలం. అలాంటిది 100 థియేటర్లు 500 థియేటర్లు మా కోసం బలవంతంగా గీయరు కదమ్మా. సినిమా మీద ఉన్న ఫ్లేవర్తో 500 థియేటర్ ఇస్తే సెకండ్ వీక్ వచ్చే వరకు అంటే 100 థియేటర్స్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ థర్డ్ వీక్ లో థియేటర్లు పెంచుతామంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకు ఏదైతే జనాలు బ్రహ్మరథం పట్టారో ఇప్పుడు మేము శివపార్వతికి వెళ్తున్నాం షోకి, మళ్ళీ తర్వాత సంధ్య థియేటర్ కి మళ్ళీ వెళ్తున్నాం. టోటల్ గా మనకు తెలంగాణ ఆంధ్రలో అన్ని థియేటర్లు కూడా తిరగాలని అనుకున్నామమ్మా. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ 100% సక్సెస్ ఇచ్చారు. అన్ని థియేటర్స్ తిరుగుతున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అసలు మామూలుగా కాదనమాట. అంటే నేను అంటున్నాను కదా, ఒక్కొక్కరు ఇప్పుడు ఆ క్రౌడ్ ను షూట్ చేసిందంతా కూడా చూస్తుంటే అసలు మేము ట్యాబ్లో వ్యాన్ అని చెప్పి పెట్టాం. ఏ కాలేజీకి వెళ్ళినా కూడా అక్కడ వేలాది మంది జనాలు ఆ గోల అవి చూస్తుంటే అసలు సంతోషం, ఇంతకంటే ఇంకే సంతోషం అనిపిస్తుంది. అంటే నిజంగా అంత మంచి సినిమా అందించిన మా డైరెక్టర్ గారికి నిజంగా దండం పెట్టుకోవాలి. ఎందుకనంటే అసలు ఎక్కడమ్మా స్టార్టింగ్ ప్రేమ్ నుంచి ఎండింగ్ ప్రేమ్ వరకు ఎక్కడ కూడా చిన్న డ్రాప్ అవ్వకూడదు. అంటే టోటల్ గా డ్రాప్ అవ్వకుండా సినిమా సక్సెస్ అవడం వేరు. అంటే కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా వెళ్ళడం అని అంటే అది చాలా కష్టమమ్మా. 9 సాంగ్స్ ఉన్నాయి, ఏ సాంగ్స్ కూడా కట్ చేయడానికి లేదు. అంత బ్రహ్మాండంగా కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, స్నేహం కానీ, అంటే ఒక ప్రేమనే కాదు ప్రేమలో స్నేహాన్ని కూడా ఎంత అద్భుతంగా చూపించాలో అంతకంటే అద్భుతంగా చూపించడమా. కూర్చున్న ప్రేక్షకుల నుంచి అసలు లీనమైపోతాడు. జనరల్ గా ఇది లవర్స్ డే అంటే ఏదో లవర్ కోసం వచ్చిన సినిమా అని అనుకుంటారు. ఈ రోజు థియేటర్ లో వెళ్ళి చూస్తే మొత్తం ఫ్యామిలీస్ ఉన్నారమ్మా, మొత్తం ఫ్యామిలీస్ వచ్చి చూస్తున్నారు సినిమా. అందరూ చక్కగా చూసే సినిమా ఇది. అంటే 60 సంవత్సరాలలో 20 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫీలింగ్ లో 100% ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఉమర్ గారు ఫస్ట్ హ్యాపీ వెడ్డింగ్ హిట్ అయింది, సెకండ్ ఫిల్మ్ కూడా హిట్ అయింది, థర్డ్ ఫిల్మ్ లవర్స్ డే కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. సో మీకు ఏమనిపిస్తుంది? డే బై డే ఒక్కొక్క మూవీ హిట్ అవుతూ వస్తుంది, ఏమనిపిస్తుంది హ్యాట్రిక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ I am very sad because mixed review coming for climax. All people saying film is good but the climax is very dark. All the happy mood go. Some people it's very realistic and nice. I cannot judge. At that time Guru Garu called me and say can we change the climax? Then okay, I will change the climax and we will discuss and we reshoot the climax and censor. Every process comes very fast and release. After the new climax I am very happy now. Okay. సో 9 సాంగ్స్ కూడా చాలా హిట్ అయ్యాయి కదా. సో మ్యూజికల్ గా చాలా హిట్ అయింది. ఫస్ట్ మూవీ కంటే ముందు మ్యూజిక్ హిట్ అయిపోయింది. సో అప్పుడు మీకు ఏమనిపించింది? అసలు చాలా హ్యాపీ. నేను అంటున్నాం కదా 9కి 9 సాంగ్స్ ఆడియన్స్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారమ్మా. ఇందులో ఒక సాంగ్ వచ్చే వరకంటే చాలా అంటే బ్యూటిఫుల్ సాంగ్. ఇప్పుడు మేము ఆ సాంగ్ని కూడా రిలీజ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇందులో మన అందాల నటి శ్రీదేవి మీద సాంగ్ పెట్టామండి. అసలు ఆ సాంగ్ ఇప్పుడు త్వరలోనే రిలీజ్ కూడా చేస్తున్నాము. అంటే చెప్పకూడదు అనుకున్నాము కానీ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నామమ్మా. అసలు థియేటర్లో ఎలా ఉంటుందని అంటే అందాల నటి శ్రీదేవిని చూసినప్పుడు ఆ హ్యాపీనెస్ ఆ కళ్ళ నుంచి నాకైతే చిన్నగా కళ్ళు మన వినోద్ మా పాటలు అట్టనే ఉన్నాడు. అరే ఏంటిది అమ్మాయిని చూడగానంత అంటే అంత ఇష్టం అమ్మాయి అంటే, శ్రీదేవి గారు అంటే అంత ఇష్టం, పెద్ద ఫ్యాన్. బట్ అందులో వచ్చినప్పుడు ఆ స్క్రీన్లో చూస్తుంటే అంటే మనకు దొరకనంత దూరంలో మిస్ అయ్యాం కదా అనే ఫీల్ అందులో ఆ సాంగ్ వస్తుంటే అంత అద్భుతంగా వచ్చిందమ్మా సాంగ్. అది అసలు ఒక్క సాంగ్ కదమ్మా, ఇక అందరూ అంటే అన్ని సాంగ్స్ ఒకటి స్నేహానికి సంబంధించి ఉంటుంది, ఒకటి ప్రేమకు సంబంధించి ఉంటుంది, ఒకటి సెంటిమెంట్కు సంబంధించి ఉంటుంది. ఇలా ఏ సాంగ్ ఆ సాంగే అన్ని అద్భుతంగా వచ్చినాయమ్మా. ఆడియో సూపర్ హిట్. అసలు ఆ లోపలికి వెళ్తే ఆ ఫీలే వేరమ్మా. నూరిన్ షరీఫ్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? వర్కింగ్ ఎక్స్పీరియన్స్
Because I know him from Chunks. I got an audition call and I just get into the movie. From there, he is really cool man. Like we all are new faces. There will be a lot of takes. Mistakes will be done in the location. So he always tell just be cool, calm. Cool. And you can take how many takes, but you have to do it perfection and even make everyone comfortable. Like in some scenes we are not at all. We feel that we can't do it, and he will just change it according to our comfort level. But it's not away from the script. So apart like that, he is so helpful for each and everyone in the set. గ్రేట్. ఓకే, అలాగే వినోద్ రెడ్డి గారు టైటిల్ లవర్స్ డే అనగానే లవర్సే వెళ్తారని అనుకుంటారు జనరల్గా, కాకపోతే లవర్స్ కాదు కానీ అక్కడ ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తున్నారు. ఫ్యామిలీ అండ్ మెయిన్ ఫ్రెండ్షిప్ అండి. అంటే ప్యారలల్గా లవ్ స్టోరీ ఎలాగుంటుందో సేమ్ ప్యారలల్గా ఫ్రెండ్షిప్ గురించి కూడా అంత గొప్పగా తీసారండి మూవీ. ఓకే, క్లైమాక్స్ చేంజ్ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా డెఫినేషన్ కరెక్ట్గా కుదిరిందండి. లవ్కి ఫ్రెండ్షిప్కి గట్ట అసలు హ్యూజ్ రెస్పాన్స్ అనమాట. క్లైమాక్స్లో విజిల్స్ అండి, రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు బట్టండి అసలు. ఓకే, నూరిన్ షరీఫ్, హౌ డిడ్ యూ గెట్ ఆఫర్ ఇన్ దిస్ మూవీ? It's also from he just made an audition. Our director saw, then okay fine. It's a +2 students story. Almost an important role. So he did the audition. So he told that okay, Nurin, yeah, okay for the character. Then I'm so happy. Then after that I joined for that Radar Alone from January. ఓకే, సో అయితే ఇప్పుడు ఉమర్ గారు హీరోకి ప్రియా ప్రకాష్ వారియర్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సో ఎలా తీశారు ఆ టైంలో? ఫస్ట్ ఆడియన్స్ accepting Priya and Roshan. After watching movie, audience saying Priya and Noorin and Roshan pair is much better. Okay. And they enjoyed pair between Roshan and Noorin. Okay. వినోద్ రెడ్డి గారు డైరెక్టర్ మేకింగ్ టేకింగ్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎక్స్ట్రాడినరీ అండి. ఎక్స్ట్రాడినరీ. సాంగ్స్ కాడించండి, ఎవ్రీ సీను అంటే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఏమనివ్వండి, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ క్లారిటీ ఏమనివ్వండి, అసలు ఎవ్రీ క్యారెక్టర్ అండి క్లారిటీగా అసలు సీన్ బై సీన్ క్లైమాక్స్ వరకు కూడా ఎక్స్ట్రాడినరీగా తీసుకొచ్చారండి. ముందు 9 సాంగ్స్ అనేసరికి ఏంటో అని చెప్పి అనుకున్నాండి. ఒక సాంగ్ని మించి ఒక సాంగ్ అనమాట అండి. అసలు మ్యూజికల్ హిట్ అండి మూవీ. What are the memorable moment of this movie? Lot of memories because after releasing our first song, Bunny sir sharing our picture songs video, and then he also sharing the teaser. It's a very goosebump moments. Okay. Priya working experience చెప్పండి. Nice. All actors very good. ఓకే, అంటే మీరు అనుకున్నారు ఇంత రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి? అంటే వ్యూయర్స్ దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి అసలు ఇప్పుడు కూడా అలా రెస్పాన్స్ కంటిన్యూ అవుతుంది కదా. సో హౌ డు యూ ఫీల్? I am feeling very happy because first of all audience come to see the love between Priya and Roshan. After seeing the movie and the second half going the track between Roshan and Noorin, all messages coming to me, it's that the second track is very better and that's the totally good from there. ఓకే, గురురాజ్ గారు ఎడిటింగ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? టోటల్ ఛాంపియన్ ఓన్లీ డైరెక్టర్. అసలు ఎవరిని కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు. అసలు అందులో ఇన్వాల్వ్ అవ్వడం కాదు, చూపించని కూడా చూపించలేదు. ఓకే, అంటే మాకేంటిదనంటే అదే భయం ఉండే, అసలు ఏంటిది ఎలా వస్తుంది, అసలు మాకంటూ ఒక ఇది ఉంది అని అనుకున్నాం. బట్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది టోటల్గా అంతా కూడా ఆయన ఒక్కడే ఇన్వాల్వ్మెంట్ అయ్యి అన్నీ కూడా చక్కగా తీశాడు. ఇప్పుడు మేము షూటింగ్కి వెళ్ళాం. షూటింగ్కి వెళ్తే షూటింగ్ లొకేషన్లో ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు మన కాలేజీలో హెడ్ మాస్టర్ వస్తే స్టూడెంట్స్ అంతా అక్కడ కూర్చొని ఇంటుంటారు చూడు, అదే టైపు అందరు. ఈయన రాగానే అందరు సార్ అందరు లైన్గా, అంటే ఇందులో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్. ఇక ఈయన ఒక మాస్టర్ లాగానే ఈయన రాగానే అందరు పిల్లలందరూ రావడం, అందులో మళ్ళీ ఈయన అందరితో పాటు కలిసిపోవడం, అక్కడ ఆ ఎంజాయ్. అంటే వాళ్ళకి ఏంటిదంటే షూటింగ్ చేస్తున్న ఫీల్ కూడా లేదు. మేము చాలాసార్లు అంటే మేము మార్నింగ్ వెళ్ళి మేము ఈవినింగ్ వరకు ఉన్నాము, అసలు ఆ షూటింగ్ అట్మాస్ఫియర్ లేదు. అలా చేసి ఉండకపోతే నాకు తెలిసి ఏంటిదనంటే ఇప్పుడు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళు కూడా అంత పర్ఫార్మెన్స్ రాదమ్మా. కొత్త వాళ్ళైనా కూడా ఎక్కడ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లో తేడా లేకుండా అసలు ఎంత సీనియర్ అనుకుంటాం మనం.
చెబితేనే చాలా కొత్త వాళ్ళు experience అనుకుంటాం, ఉన్నట్టు చేశారు. చెబితేనే అనుకుంటాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, అసలు ఈ అమ్మాయి డాన్స్ కానీ యాక్టింగ్ కానీ నువ్వు పర్ఫార్మెన్స్ కానీ అసలు ఎంతో సీనియర్ యాక్టర్, ఏదో ఓల్డ్ సీనియర్ యాక్టర్లు చేస్తారు కదా అంత పర్ఫార్మెన్స్. అంటే వీటన్నిటి కూడా ఏంటిది ఇక్కడ డైరెక్టర్ గారి టాలెంట్. అంటే ఈయన ఎంత అవుట్పుట్ తీసుకుంటే అంత ఫ్రీనెస్ ఇస్తే అంత రావాలి. అసలు హ్యాండ్స్ అప్ అమ్మ నిజంగా. అందుకని ఏంటిదంటే కొత్త వారితో సినిమా తీసి 100 days ఆడిపించి ఇట్టు కొట్టాలంటే ఓన్లీ ఓమర్ సారే, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. కొత్త వాళ్ళంటే విసుగుపుట్టిపోతుంది అసలు. ఓకే, అంటే స్కూల్ డేస్లో లవ్ ఏంటి అని అనుకుంటూ ఉంటారు, కానీ సినిమా చూసిన తర్వాత టోటల్ డిఫరెంట్ అనమాట. సో అప్పుడు ఏమనిపించింది మీకు సినిమా చూస్తున్నప్పుడు, ఆడియన్స్తో చూస్తున్నప్పుడు? అంటే ఆడియన్స్తో చూస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుందమ్మా. ఈ అన్ని కలగలిపి ఉన్నటువంటి సినిమానే ఈ సినిమా లవర్స్ డే. కాబట్టి ఏంటిదనంటే ఇక్కడ ప్రతి ఒక్కొక్క సన్నివేశం వచ్చినప్పుడల్లా కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అందరికీ నచ్చే అన్నీ అందులో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మా సినిమా అంటే మేము ఎలాగో ఎంజాయ్ చేస్తాం, కానీ అంత అద్భుతంగా అందులో అందరినీ కలగలుపుకొని అంత అత్యద్భుతంగా తీశాడమ్మా. నిజంగానే చెప్పాలంటే డైరెక్టర్ గారి క్రెడిటే, అన్ని కలగలిపి ఉన్నాయి కాబట్టే మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి అని చెప్పి నా ప్రేక్షక దేవుళ్ళు కోరుకుంటున్నాం. ఓకే, నూరిన్ షరీఫ్, వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ మూవీ? As a director tool, it's a love between Priya, Roshan and Skim to Gada and Roshan. So small changes, variations from itself shows that actually highlights the movie a lot. Apart from love, it gives an equal importance for friendship also. So the main dominating parts were the friendship and love and how it's getting to be collaborated. So movie just go with such a flow. రోషన్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? So nice, not only with Roshan, with Priya or any other artist in that movie, because we all met at the set of our Lovers Day. We don't know before that, so all are new into the industry or new to the film. So we just talk each other, help, talk about the movies, and it's pretty much good. It's like going back to our school days. నూరిన్ షరీఫ్ మెమరబుల్ మూమెంట్ ఏ ఉంది షూటింగ్ స్పాట్లో? Every moment was cherishable because it's my first experience. So being in a shooting set, seeing from our director, producer to the production boy, he bring water. Each of them treated with love and respect and care. And maybe it's my first movie, so each and everything happened in that movie was standing so close to my heart. ఓకే, సో మీకు బాగా నచ్చిన సీన్ ఏముందండి? ఇప్పుడు బాగా నచ్చిన సీన్ అనేది పక్కన పెడితే అమ్మా, బాగా నచ్చిన సినిమా అనొచ్చు మేము. ఇంత పెద్ద వైరల్ అయినటువంటి సినిమా మాకు దొరకడం నిజంగా అదృష్టం అమ్మ. అందులో ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా డైరెక్టర్ గారు ప్రతి సీన్ని కేర్ తీసుకొని చేయడం చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఈ సీన్ ఆ సీన్ అని కాదు, వస్తే ఫస్ట్ ప్రేమ నుంచి లాస్ట్ ఎండింగ్ ప్రేమ వరకు ప్రతి ప్రేమ ఎంజాయ్ చేసి అసలు అయిపోయింది ఆ సినిమా అనే విధంగా ఉంటుందమ్మా. లాస్ట్ 45 minutes నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మూవీ. అవును, అంటే సీన్ బై సీన్ సో అప్పటి వరకు ఒక లెవెల్లో ఉంది. 45 minutes క్లైమాక్స్ వచ్చేసరికి టోటల్ చేంజ్ అండి. క్లైమాక్స్ ఇంకా అసలు ఫిదా అయిపోతారండి ఆడియన్స్. నెక్స్ట్ అదే కొత్త క్లైమాక్స్ అన్ని ఇప్పుడు కొత్త చేంజ్ అయిన తర్వాత ఇంకా ఫిదా రెస్పాన్స్ కేకలండి. Story coming from the second half. First half character intro, whatever, like that, and a story coming from second half. ఓకే, అంటే టోటల్ సినిమా ఎక్కడ తీశారు? షూటింగ్ స్పాట్ ఎక్కడ? మొత్తం హైదరాబాద్ లేకపోతే కేరళ? టోటల్ కేరళ. కేరళ. సో అండ్ ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అంటే గ్రీనర్ అంతా కూడా అక్కడ ఏరియాలో గ్రీనర్ అంతా ఉంటుంది కాబట్టి అక్కడ ఏరియాలో తర్వాత ఒక పెద్ద కొండ ఉంటుంది, అక్కడికి ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ షూట్ చేయడము ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి ఏంటిదంటే స్టార్టింగ్లో ఈ సినిమా విషయానికి వచ్చేవరకంటే ఫస్ట్లో వచ్చేవరకంటే కొంతవరకు కన్ఫ్యూజ్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఇందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్టర్ గారు ఇంట్రొడ్యూస్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈ కొంత టైం తర్వాత ఏ క్యారెక్టర్ ఏంటిదనేది తెలియగానే ఇప్పుడు మనకు తెలిసిన ఎస్టాబ్లిష్ అయినటువంటి క్యారెక్టర్లు అనుకోండి, ఈయన కామెడీని వచ్చాడు, ఈయన వీళ్ళని వచ్చాడు, ఈయన రవిడి వచ్చాడు, ఇలా అనుకుంటాం. కొత్త వాళ్ళు కాబట్టి ఫస్ట్ కన్ఫ్యూజ్లో ఉంటుంది. జస్ట్ ఒక 20-25 minutes వరకు కూడా కొంచెం అన్ని క్యారెక్టర్లు ఇంట్రడ్యూషన్ ఉంటుంది. ఆ తర్వాత లేపితే
ఇంకా నవ్వుడే నవ్వుడు, ఇంకా నవ్వులే నవ్వులు అంతే. ఇక అసలు అక్కడ comedy కూడా అంత నుంచి importance అసలు ఇచ్చారు కనుక. చాలా ఇంపార్టెంట్ అసలు. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ కమిట్మెంట్స్ ఫర్ న్యూ మూవీస్? Actually, I was already committed for seeing our director's movie before the release. So that was the recent one, and all of the discussions are going on. Nothing is finalized. ఓకే, మరి మీది నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి? విత్ నూరిన్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ లో న్యూ మూవీ చూడబోతున్నాను. ఓకే, నెక్స్ట్ మూవీ నేమ్ పాతు వెడ్స్ ఫ్రీకన్. ఓకే, పాతు వెడ్స్ ఫ్రీకన్. ఫ్రీకన్. ఓకే. అంటే సినిమా చాలా మంది ఆడియన్స్ కొంతమంది చాలా వరకు చూశారు, ఇంకా చాలా మంది చూడలేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదమ్మా, ఇందులో చూడని వాళ్ళు కంపల్సరీగా చూడమని మేము చెప్పడం కాదు, చూసిన వాళ్ళు రిపీట్ అయి చూస్తున్నారు ఈ సినిమాని. ఇప్పుడు మనకు చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్న మేము థియేటర్లకి మేము క్లైమాక్స్ మార్చిన తర్వాత కెమెరాలు పంపించాం. ఆ కెమెరాలో ఒక్కొక్కరు జోస్ చూస్తుంటే అసలు మేము ఆశ్చర్యపోతున్నాం. వాళ్ళు ఏంటంటే చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు, చూడని వాళ్ళు ఇప్పుడు ఒకటే అమ్మా, ఇప్పుడు ఏ 100కో 1000కో ఒక సినిమా ఇలాంటి వైరల్ సినిమా వస్తుంది. ఇలాంటి వైరల్ సినిమాని మిస్ అయినప్పుడు చాలా మంది బాధపడతారు. ఒరిజినల్ గా చెప్పాలంటే ఒక ఆడియన్ గా, ఎందుకనంటే అరే అమ్మాయి కన్ను కొట్టింది, ఎందుకు కన్ను కొట్టింది, ఈ అమ్మాయి ఏదో గాదంట, ఏదో ఇదంట అని ఏంటిదంటే రేపు చర్చించుకుంటుంటారు. అదే సినిమా చూస్తే ఆ తృప్తి అనేది కలుగుతుంది. ఇప్పుడు మనకు కొన్ని లొకేషన్స్ ఉంటాయి, ఎక్కడో మనం ఫారెన్లో లొకేషన్లు కానీ లేదు మన ఇండియాలో లొకేషన్లు కానీ వెళ్ళాలనుకుంటాం, వెళితే ఆ తృప్తి వేరు. ఇక లేదు అనుకోండి, స్క్రీన్ మీద చూసినప్పుడు పక్కనోడు చెప్తుంటే మనం ఎంజాయ్ చేయాలి. అందుకనే ఎవరు కూడా మిస్ అవ్వద్దంటాను, వెళ్ళి 100% చూడండి. 100% వాళ్ళు నచ్చే విధంగానే సినిమా ఉంటుందమ్మా. సకుటుంబంగా వెళ్ళి అందరూ కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేసుకొని వచ్చే సినిమా ఇది. కాబట్టి ఫ్యామిలీతో ఎక్కడ కూడా చిన్న వల్గరిటీ అనేది ఉండదమ్మా. మేము 100% చెప్తున్నాను, ఇందులో చక్కగా చూడొచ్చు, అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఫ్యామిలీతోటి వెళ్ళండి అంటాను. చూడని వాళ్ళు లైఫ్లో మిస్ అవ్వద్దు. కొన్ని మిస్ అవుతాం మనం, కొన్ని ఏంటంటే అందమైన లొకేషన్లు మనం చూడాలనుకుంటాం, అవి చూసేవరకంటే మన బాడీ సహకరించదు. ఇలాగే ఈ సినిమా పోయిన తర్వాత మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ రాదు. అంటే ఏదో ఏ 1000కో 1,00,000కో ఒక సినిమా వస్తుంది. కాబట్టి ఈ సినిమా అంత వైరల్ అయింది కాబట్టి మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి అని చెప్పి ప్రేక్షకులను కోరుకుంటున్నాం. ఈ లవర్స్ డే మూవీ ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలని, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. ఇది లవర్స్ డే టీమ్ తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ HM TV.